వెల్కమ్ టు ఏను మహమ్మద్ యూట్యూబ్ ఛానల్. ఏంటిది క్యాంపస్ అడిగితే ఏమంటుంది తెలుసా? మా గురించి అవసరానికి అడిగి చెప్తా అంటుండు. ఇక్కడ డ్యాన్సులు ఎందుకు వేసుకొని వస్తారు, అసలు డ్యాన్సులు ఎందుకు వేసుకొని వస్తారు, అట్లా ఎందుకు రంగులు పూసుకొని రావాలి అన్న. ఎవరు వాళ్ళ కోసం నేను అడిగితే ఏమంటే తెలుసా? నాకు అది కూడా తెలియదు. కానీ ఎందుకు మొత్తం అందరు ఇట్లా రంగులు పూసుకొని ఎందుకు అట్లా ఆడుకుంటూ వస్తారు? ఇక్కడ ఈ గుళ్ళు ఏముంటుంది? ఈడ కూడా అయిపోయినా అంతేగా. మెట్లెక్కి మళ్ళీ దిగేసి పంప దగ్గర తీసారు. ఇది మ్యాటర్. రోజు వన్డే మాలకు అంతా వన్డేనే. ఇక్కడ అంతా వన్డే మ్యాచ్. 2000 రూపాయలు మళ్ళా 2000. ఎవరు వచ్చినా వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. వాళ్ళు బాగా మోటివేట్ చేస్తున్నారు. వాళ్ళు మోటివేట్ చేస్తే మామూలు ఎగట్లేదు. పిచ్చి ఎవరున్నారు వాళ్ళు. ఈయన పెద్ద కథ పట్టుకొని తిరుగుతారు. కాదు సామె, ఇప్పుడు జ్యోతి టైం కాదు, ఇది మండలం కాబట్టి రోడ్లన్నీ చాలా ఖాళీనే ఉన్నాయి. 20 నుంచి ఫుల్ ఉండే అంట. మరి సైడ్ ఇక్కడైతే అంతే ఏం లేదు, ఇప్పుడు ఖాళీనే ఉన్నాయి, రోడ్లన్నీ ఖాళీనే ఉన్నాయి. ఇంకా వెళ్ళేటప్పుడు ఎట్లుండదు. ఓకే బై ఫ్రెండ్స్, ఇప్పుడే బస్సులు లేకపోతే వచ్చాం. మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు వీడియో తీస్తాం. ఇక్కడ వాళ్ళు అందరూ కొద్దిగా ఎట్టునో చూస్తారు, సిగ్గు అవుతున్నాం. బాయ్.
ఎట్లా అనిపిస్తుందిరా? నాకు చాలా సంతోషం కాదురా. నాకు చెప్పడం రాదు. వీడు ఒక ముస్లిమాన్ అయి కూడా శబరిమల వచ్చాడు. బొట్టు పెట్టుకుంటూ పంచ కట్టుకుంటాడు, అన్ని గుళ్ళకి వస్తాడు. గట్టిగా పడతాం, గట్టిగా వాడు గట్టిగా గట్టిగా ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇక్కడ సైడ్కి ఇక్కడ ఏంటిది ఏరియా నిల్కల్ దగ్గరలో ఉన్నాం. అన్న నిల్కల్ శివ టెంపుల్ దగ్గరలో ఉన్నాం. శివ టెంపుల్ భిక్ష కోసం మనం స్టే చేస్తున్నాం. ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తా ఉన్నాం? నిల్కల్ శివ టెంపుల్. ఆ నుంచి పంపా ఎంత చేపట్టుతాను? 1 o'clock పంపా. ఎన్ని కిలోమీటర్లు అండి? 56. ఈయన కూర్చోండి ప్రవేశించాడు. ఇక్కడ అల్పారాయణ భిక్ష ఉంటుంది. భిక్ష ఉండిన తర్వాత స్వాములు ఇప్పుడు అందరు మాల్లో ఉన్నారు కాబట్టి స్వాములకి అందరికి భిక్ష ఉండిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు శివ టెంపుల్ అంట. ఆ నుంచి పంప. మళ్ళీ పంపకి వెళ్ళినాక ఈసారి ప్రసాద్ స్వామి వీడియో తీస్తాడు. ప్రసాద్ స్వామి చెప్తాడు. చెప్తా చెప్పవా? నువ్వే చెప్పాలి మొత్తం వీడియో. ఏమని కాదు అసలు ఇక్కడ ఏమేంటిది ఏంటి అడిగినా చెప్పాలి. హాయ్ గైస్ చెప్పండి. స్వామి అని చెప్పాలి. మాలేసుకుని స్వామి చెప్పండి. చెప్తావుగా? ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇడుముడి ఇయడానికి వచ్చిన. అసలు ఇడుముడి ఇక్కడ దాకా ఎందుకు వస్తారు చెప్పు? అక్కడ కూడా ఉన్నాయి అయ్యప్ప స్వాములు. ఇక్కడ దాకా ఎందుకు రావాలి? వెలిచింది ఇక్కడే కాబట్టి. ఎక్కడ వెళ్తే అక్కడ కూడా అయ్యప్ప స్వామి లేదు. ఇక్కడ వెలిచింది కాబట్టి ఇక్కడికే రావాలి. ఒక్కల ఇబ్బంది పడేటోళ్ళు అక్కడ తీయొచ్చు. ఇబ్బంది లేదు, మంచిగా ప్రశాంతంగా వచ్చే తీసి ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటోళ్ళు ఇక్కడికి రావచ్చు. కాదు స్వామి, ఇక్కడ కేరళ ఉన్నారు. కేరళ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇక్కడ మంచి ఈడు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మీరే తింటున్నారు, గుడ్ కాలు తింటున్నారు. మన తెలుగు స్టేట్స్ వాళ్ళు ఎందుకు మరి అక్కడ మన నిష్టగా బాత్రూమ్ వచ్చే స్నానాలు చేస్తారు. అక్కడ ఏంటంటే మనకి ఆ దేవుడు అంటే సాంప్రదాయం ఎప్పటి నుంచి మన తాతల ముత్తాతల కానించి సాంప్రదాయం. ఇక్కడ వాళ్ళకి ఎట్టుందో మనకి తెలియదు. వాళ్ళు ఏంది గుట్కాలు తింటారు, అంబలు తింటారు, సిగరెట్లు తాగుతారు, చెప్పులు వేసుకుంటారు. మనం అట్లా కాదు. మన కాడ నిష్టగా మంచిగా పూజలు చేసుకుంటాం, ఇబ్బంది లేకుండా మంచిగా దేవుడిని ఒక మన ఇంట్లో అమ్మని ఇట్లా పూజిస్తామో అట్లా మనం అట్లా పూజిస్తాం దేవుడిని. నువ్వేం కోరుకున్నావు ఈసారి? దేవుడినా ఈ కష్టాల్లో ఉంచి కొంచెం బయటపడేయని కోరుకున్నావు. వద్దులేండి కానీ రూపాయి పట్టుగా మళ్ళీ మంచిగా అయినా సరే రూపాయి పట్టు అని అట్లా చెప్తాడు. అల్పారం ఎప్పుడు నేను భిక్ష స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత తినేటప్పుడు ఒకసారి వీడియో తీస్తాం. మళ్ళా మొత్తం ఇటుకలతో పెట్టారు. మొత్తం ఇటుకలతోనే పెట్టారు. మామూలు లేదు. సైడ్ బాగున్నాయి మొత్తం ఇల్లులు భలే డిఫరెంట్గా కట్టారు. డిఫరెంట్గా ఉన్నాయి, బాగుంది. వెదర్ రిపోర్ట్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వెదర్ రిపోర్ట్ కూడా చెప్తాను. ఇవాళ డేట్ ఎంత? 17, 12, 25. సైట్ స్కూల్ థామస్ కాలేజ్ ఇది. కాలేజ్ లెక్క కూడా లేదు. భలే డిఫరెంట్గా ఉంది.
ఈ టైంలో శబరిమల వచ్చేటోళ్ళు పక్క కనీసం గొడిగైన పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. లైట్గా వర్షం మాట తెలుస్తుంది. వాటికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వచ్చింది, వీటికి వచ్చిన బ్రిటిషర్స్ మన దగ్గరికి వచ్చింది. కోసమే వచ్చి మన ఇండియా దేశం ఇప్పుడు కూడా దోచుకుంటున్నాం కనపడుతున్నారు. ఫ్రీ బస్సులు ఉంటాయి అక్కడ కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, సిపిఐ ప్రభుత్వం, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ. లాటరీ షాపులు ఇక్కడ మామూలు గూగుల్ ఉన్నాయి. ఎవరికో ఒకరికి 100, ఎవరికో ఒకరికి బై మిస్టేక్ తీసుకున్నా కానీ మనకి లక్ మనకి లేదు, మనకు కలిసి రావు. ఫస్ట్ 3 days 3 daysకి ఎక్కుతారా రిజల్టా? 7 days 11 ఉంటుంది, 24 ఉంటుంది. ఇప్పుడే క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర లాగా లేదు, మన దగ్గర ఓన్లీ చికెన్ ఒక దగ్గర, మటన్ ఒక దగ్గర, ఫిష్ ఒక దగ్గర, మొత్తం అన్నీ ఒక దగ్గర అమ్ముతున్నారు వాళ్ళు. మొత్తం ఫారెన్ స్టైల్ బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. మనం ఇంకా అప్డేట్ కావట్లే. కేరళలోనే సగం మంది అసలు కేరళలో వాళ్ళు అందరూ క్రిస్టియన్స్. ఎవరి ఇళ్ళకి చూసినా కానీ స్టార్ అయితే పక్కా ఉంటుంది. కన్వర్ట్ అయిపోయారు అందరు. కన్వర్ట్ అవుతున్నారా లేకపోతే వాళ్ళు ఆల్రెడీ కన్వర్ట్ అయి ఉన్న వాళ్ళు మనకు తెలియదు ఎందుకు వాగాలి తెలియదు మనకి. ట్రైన్లో వస్తారు కదా, ట్రైన్లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ట్రైన్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు పోయిన బస్సులు ఉన్నాయి, వాటిలలో ఏదో ఒక బస్సు ఇక్కడికి వచ్చేసి B5 B4 అట్లా వస్తుంటూనే ఉన్నాయి బస్సులు. అవే తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ దింపుతాయి. డైరెక్ట్ శబరం పంప దగ్గర దింపుతాయి డైరెక్ట్. ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి. వాటి ఛార్జీలు ఎంత నన్ను అడగండి, నాకు తెలియదు, నేను ఎక్కలే కాబట్టి. ఇదా అసలు అదే మనకు కరెక్ట్గా మన ఇంటి దగ్గర మన తెలంగాణలో కరెక్ట్ ఖమ్మంలో మనకు కరెక్ట్గా 8కి ఈ టైంకి సెలవు పెడుతూనే ఉంటుంది. ఈడైతే కరెక్ట్గా తమిళనాడు బోర్డర్ కదా, ఎంటర్ తమిళనాడు బోర్డర్ అంటే తమిళనాడు బోర్డర్ అక్కడ తమిళనాడు దగ్గర అరుణాచలం. అక్కడ నుంచి అసలు మామూలు బదియట్లే, అసలు కారిపోతూనే ఉన్నాయి సౌండ్లు. తడిచిపోతుంది మొత్తం, షెడ్ తడుతుంది. ఫస్ట్ ఘోరంగా షెడ్ తడుతుంది, ఘోరంగా ఉంది అసలు. డిఫరెంట్గా ఉన్నారు ఇటు సైడ్, కల్చర్ కూడా డిఫరెంట్గా ఉంది. వాడుతున్నారు ఈ బతికి. రోడ్లు కూడా చూడు ఇట్లా. క్రిస్టియన్స్ బయట బెటర్, లోపలేమో అవమానం. ఇక్కడ కల్చరల్ వేరేలా ఉంది. కోకోనట్ ఆయిల్, కోకోనట్ అనుకుంటున్నాం కానీ అది మొత్తం గబ్బు వాసన వస్తున్నాడు. గబ్బు వాసన తక్కువైపోతుంది ఆ వాసనకి. పామ్ ఆయిల్ ఏం వాడరు వాళ్ళు, కోకోనట్ ఆయిల్. అసలు రోడ్ల మీద ఒక్కడు కూడా హెల్మెట్, డ్రైవింగ్ చేసేటోళ్ళు వెనక కూర్చున్నోడు కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. ఇక్కడ మన దగ్గర ఒక హెల్మెట్ పెట్టుకుంటే చాలా అనుకుని పోతారు. ఇక్కడ అట్లా లేదు. ప్రతి ఒక్కరు హెల్మెట్ చూపిస్తా చూడు.
ఒక్కరు హెల్మెట్ అసలు ఎవరు హెల్మెట్ అనుకున్నారు ఎవరికైనా. ఇంకా చాలు ఫ్రెండ్స్, నా వల్ల కావట్లేదు. చేతులు మొత్తమే అందరు ఎట్లా చేస్తారు నాకు తెలియదు, కానీ నా వల్ల కావట్లేదు. ఏదో ఈ సా ఉండటం వల్ల ఇక్కడ దిగడానికి వచ్చింది, లేకపోతే ఆడే కూర్చోవాల్సి వచ్చేది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. శబరిమల వెళ్ళాం, మళ్ళీ బైక్ ఎక్కేటప్పుడు గుట్ట మీద ఎక్కేటప్పుడు ట్రై చేద్దాం తీయడానికి. నా వల్ల అయితే తీయలేకపోతే చూద్దాం. ఎట్లుంది నాకు అలవాటు. మనం కూడా చేసి చెప్పారు. ఇంకే తాగుతుంటే బాగుంది, ఎందుకు లేకపోతే అవసరం తాగుతుంటే బాగుంది. కాఫీ బాగానే ఉంది. ఓకే తాగొచ్చు. కేరళకు వచ్చి అటికాయ బజ్జీ ట్రై చేయకపోతే ఎట్లా, అందుకే అలా అని చెప్పి ఇప్పుడు సాయిసం మనకి అట్టికాయ బజ్జీ చూపిస్తున్నాడు. ఈ పొట్టోడు ఎప్పుడు తిందాం అని చెప్పి వెయిటింగ్లో ఉన్నాడు. వాడికి ఏదో గ్యారంట, గ్యారెక్కిస్తుంటాం. రాదు సైగలతో మేనేజ్ చేయడం అడిగిన వస్తే. నాగోడి మొత్తం హైజీనిక్ ఫుడ్స్ తింటున్నాం మనం. మమ్మీ నేను ఇంటికి వచ్చిన పక్కగా అయిపోతామ్మా. చూడిగో మొత్తం హైజీనిక్ ఫుడ్ తింటున్నారు వీళ్ళు. నాకు హైజీనిక్ అంటున్నారు అటికే బజ్జీ ఇచ్చి. ఎట్లుంది? తీయగుందా? ఎంత ఇది? ఎంత అటికే బజ్జీ ఎంత? 10 రూపీస్. ఇది 10 రూపాయలు. అరే బా 10 రూపీస్. తీయగుందంట మరే, ట్రై చేసి చూద్దాం. తీయగుంది. తీయగుంది, మామూలు లేదు. వీడికి అలాంటివి ఏమి ఉండదు, ఎట్లున్నాయి కింద ఉంటాడు వాడు. గ్రైండర్లో ఉన్నాయి లోపల వాడు కడుపులో. నాకు నచ్చలే, బాలే అసలు. మరి ఏదో తీయగుంది అటికే బజ్జీలాగా, అది డిఫరెంట్ మనం తినలేదు కదా. కొంచెం షోయింగ్కి వేరే వాళ్ళకి యాక్చువల్లీ యాడ్ చేసి సినిమాకి సినిమా ఇంకో నీకోసం తెచ్చిన అటికే బజ్జీ. నేనే వద్దపోతే ఇచ్చేయి, వద్దపోతే ఇచ్చేయి, వద్దపోతే ఇచ్చేయి. చూసుకోక వద్దకపోతే ఇచ్చేయి. ఎవరు తినిపించింది చెప్పు. వద్దకపోతే ఇచ్చేయని చెప్పిన. తింటావా నాకు ఇస్తావా ఒకటి చెప్పు. అంత దూరం నుంచి తీసుకొచ్చి ఇచ్చా నీకు, తింటావని చెప్పి. వచ్చి నాకొద్దు, నా వల్ల కాదు. పడేకు ఎవరికైనా ఎట్లుంది? మామూలు సూపర్ ఉంది. లేదు మళ్ళీ చెప్తున్నా, తినాలా బాగానే ఉంది. తినాలా బాగానే ఉంది. మరి తిను. ఎవరు పట్టుకుంటారు? ఒక్కటి 100 రూపాయలు అంటే ఇది. నువ్వేమో వేస్ట్ చేస్తాను. ఇంకో ఇది ఇరగొట్టి పాషన్ కింద దింపి పాషన్ కాకపోతే ఎవరికో కలిపి పా. అటికాయ బజ్జీ
అటికాయ బజ్జీ నేను తినే వచ్చినావు అనుకుంటే నీకు కావాలని చెప్పి తీసుకున్నాను. అందరు పడుకున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్. బాగానే ఉంది. ఇదే బస్సు మాది. అది మా బాగానే ఉందిగా బాగాలే. తిను బాగా తిను. వెనక్కి వెనక్కి పెట్టు. వెనక్కి పెట్టు. బ్రహ్మి ఆల్రెడీ తిన్నాడు. బ్రహ్మి ఎప్పుడో అయిపోయింది. బ్రహ్మి బకరా అయిండు. భలేగా ఉన్న భలేగా ఉన్న బ్రహ్మి. భలేగా ఉన్న బ్రహ్మి. కేరళ మారిపోతుంది. నేను కూడా కేరళ వెళ్ళి వచ్చేస్తాను. నేను కూడా కేరళ వచ్చి చాయ్ తాగినాక మళ్ళీ చాయ్ కోసం అని పిలుస్తాను. ఇక్కడే అంటాడు. 10 రూపాయలు చాయ్. కాదు, కేరళ కుట్టిన ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. గట్టిగా నాకు బాగున్నారు ఏందో సంసారి కుట్టియేమో మామూలు లేరు. అమ్మో పొద్దున్నే ఏజ్ కనపడదు. మరి నువ్వు సంబంధాలు చూస్తా అంటే మాత్రమే కేరళ సైడ్ చూసాము. ఏదైతే ఉంది లాంగ్వేజ్ పర్లేదు. లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, మేనేజ్ చేసేద్దాం. ఇంగ్లీష్ అయితే చాలంట, మేనేజ్ చేసేద్దాం. చూస్తే అసలు అర్జెంట్గా కోడలు మట్టుకున్నారా నా ఇంటికంటూ. అట్లా అంత బాగున్నారు. 800 ఇచ్చిన. ఎందుకు ఇచ్చిండో మైలేజ్ దగ్గరికి తెలియలేదు. వీడు మళ్ళీ మాట్లాడుతూ మొదలెట్టిండు. కాసేపు పడుకుంటున్నాడు. పెట్టలేకపోయినా